వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం అని చెప్పి. ఇంజనీరింగ్ ఫీజెస్ ఇంకా ఫైనల్ కాలేదు, యాజ్ వెల్ యాజ్ కాలేజెస్ కూడా కొత్తవి రేపు వెబ్ కౌన్సిలింగ్లో రావడానికి టైం పడుతుంది అని చెప్పి ఇచ్చింది. దానిపైన ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమని ఇచ్చిందంటే, ఇదే జరిగితే వెబ్ కౌన్సిలింగ్ కూడా పోస్ట్పోన్ అవుద్ది, 8th ఉండదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు సాధ్యము, అసలు నిజమైనా మనకు వెబ్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా అనే దానిపైన మనము ఈరోజు కంప్లీట్ వీడియో ఉంటుంది. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు పూర్తి గైడెన్స్ యాజ్ మెంటర్షిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు టాప్ కాలేజీలో సీట్స్ ఈజీగా పొందవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఏపీ సెట్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ పెట్టాను. తర్వాత మీరు ఇంట్లో ఆ కాలేజెస్ని ఎలా కాలేజెస్కి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకో డాక్యుమెంట్ పెట్టాను. ఆ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ వచ్చినప్పుడు మీకు తెలియజేయడం కోసమని ఒక మొబైల్ యాప్ ఒకటి పెట్టాము. దాని కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మనబడి మొబైల్ యాప్ అని. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా అప్డేట్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా మీకు పుష్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ ఈ ఆర్టికల్ అయితే చదువుదాం, తర్వాత దాని మీద విశ్లేషిద్దాము. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కళాశాల ఫీజుల నిర్ణయం విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన తేదీల ప్రకారం ఈ నెల 8 నుంచి కోర్సులు కళాశాల ఎంపికకు వెబ్ ఇచ్చికాల నమోదు ప్రారంభం. అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇంతవరకు కళాశాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE గత నెల 30 వరకు ఇంజనీరింగ్ కళాశాల సీట్లను అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కలిపి 245 కాలేజెస్ 1.71 lakh సీట్స్ ఆమోదం తెలిపింది. ఈ కళాశాలకు సీట్లకు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. వర్సిటీలు ఈ ప్రక్రియ తీవ్ర జాప్యం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు ఇంకా 95 కళాశాల అనుబంధ గుర్తింపు రాలేదు. విశ్వవిద్యాలయ గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కళాశాల సీట్ల జాబితాలో ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా 2 రోజులు పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సిలింగ్ ముందుకు సాగుతుంది. లేదంటే వెబ్ ఇచ్చికాలు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఏదైతే ఉంటుందో కౌన్సిలింగ్ ముందే ఇవన్నీ పరిశీలించాల్సిన ఉన్నత విద్యామండలి ఏం పట్టించుకోవట్లేదు. ఈ ప్రక్రియ అంతా 2 రోజులు పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సిలింగ్ ముందు సాగుతుంది. లేదంటే వెబ్ ఇచ్చికాల నమోదు వాయిదా వేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, మనకు వాయిదా వేస్తారా లేదా అనేది ఫస్ట్ థింగ్. సో వాయిదా వేస్తారు అనేదానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వేరు అనేదానికి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. అలాగే ఫీజులపై ఏం చేస్తారు. సో ఫీజుల గురించి మనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వచ్చింది. ప్రైవేట్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యులు న్యాయస్థానం ఆశ్రయించారు. గతేడాది కోర్టు ఆదేశాలతో ఫీజులు నిర్ణయించారు. గతేడాది జూన్లో నిర్ణయించిన ఫీజులను ఈసారి అమలు చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను పరిశీలిస్తే ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఆదేశాలు కమిషన్ ప్రభుత్వానికి చేరలేదు. గతేడాది జూన్ కనీస ఫీజు 45,000, గరిష్టంగా 1,00,000 కమిషన్ సిఫార్సు చేసింది. ఈ 1,00,000కు పైగా ఫీజులు ఉన్న కళాశాలలు 10, కనీస ఫీజు ఉన్నవి 50 ఉండగా 50,000 నుంచి 60,000 ఉన్నవి ఎక్కువ. హైకోర్టు ఆదేశాలు పరిశీలన తర్వాత ఈ ఫీజును అమలు చేస్తే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులు ఖరారైతేనే కౌన్సిలింగ్ సాగుతుంది. అనుబంధ గుర్తింపు కళాశాల సీట్ల ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు 2 రోజుల సమయం పడుతుంది. వెబ్ ఇచ్చికాలకు ముందు ఇతర ప్రక్రియ ఉందా, కౌన్సిలింగ్ కొనసాగుతుందా, వాయిదా పడుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఒక ఈనాడు పేపర్లో ఒక ఎడిటోరియల్ సెక్షన్లో వాళ్ళ ఓన్ అనాలిసిస్ ఇది. సో దీన్ని బట్టి మనము డెసిషన్కి రావాలి అంటే వీళ్ళు ఇచ్చిన 100% కరెక్ట్. ఎందుకంటే AICTE పర్మిషన్స్ ఇచ్చిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా పర్మిషన్స్ రాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీళ్ళ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఈ ఫీజెస్ మేము పెంచుకోవాలి కాలేజెస్లో, అంటే ఆల్రెడీ పర్మిషన్ ఉన్న కాలేజెస్ మేము పెంచాలి అనుకుంటున్నాము అని చెప్పేసి హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు వాళ్ళు లేదు, లాస్ట్ ఇయర్ ఏదైతే ఫీజు ఉన్నాయో అదే ఫీజుని మీరు ప్రొసీడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్డర్ ఇంకా గవర్నమెంట్కి రాలేదు. సో ఈ 2 ప్రక్రియల వల్ల మనకు ఖచ్చితంగా కాలేజ్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా డిలే అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇది 1 పార్ట్లో కరెక్ట్. సెకండ్ పార్ట్ చూస్తే ఇప్పటిదాకా మనము EAP సెట్కి సంబంధించిన వెబ్సైట్ చెక్ చేస్తే వీళ్ళు ఇప్పటిదాకా డిక్లరేషన్ ఇంకా చాలా మంది ఇవ్వలేదు, మేము డిక్లరేషన్ మళ్ళీ ఇవ్వండి అని చెప్పి 2nd లాస్ట్ డేట్ పెట్టారు, July 2. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ July 5 ఆఫ్టర్నూన్ 12 దాకా మీరు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఇది స్క్రాలింగ్ అవుతుంది. July 5 మీరు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో దీని ద్వారా డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ వీళ్ళకి వస్తే ఫస్ట్ ఫేజ్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ ర్యాంక్స్ మళ్ళీ ఖచ్చితంగా మారుతాయి, ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మారుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తారు? సరే, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ర్యాంక్స్తోనే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ లేకపోతే ఏదో ఒకటి ప్రొసీడ్ అయ్యారనుకోండి కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్లో కొంతమంది టాపర్స్ వచ్చారు, అంటే ఫస్ట్ వాళ్ళు టాప్ 1000లోనే వచ్చారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఈ రకంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ EAP సెట్ వెబ్ కౌన్సిలింగ్ మొత్తం కూడా గందరగోళానికి అయితే నెలకొంది. లాస్ట్ టైం ఏమో
చాలా డిలే అవుతూ ఆల్మోస్ట్ ఆగస్టులో స్టార్ట్ అయింది, జూలై ఎండింగ్లో. ఈసారి ఏమో తొందరగానే స్టార్ట్ అయినప్పటికీ, తెలంగాణ కన్నా ముందే మేము వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసామన్నప్పటికీ ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ కౌన్సిలింగ్ అయితే సాగుతోంది. చూడాలి, ఇంకా మనకు 1 or 2 డేసే ఉంది మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. సో ఈ లోపల గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ డిసిషన్ తీసుకుంటుందో అందరూ వేచి చూస్తూ ఉందాము. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే ఈరోజు ఈవినింగ్ లోపల మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.